అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఉగాది పంచాంగం ప్రకారం 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, హ్మ్. 2026 ఉగాది పంచాంగం ప్రకారం మనకి కన్యా రాశి ఏ విధంగా ఉండబోతుంది? శాలివాహన శకం శ్రీ పరాభవనామ సంవత్సరం హ్మ్. 2026 ఇంగ్లీష్ ప్రకారం. హ్మ్. అలాగే మనకు తెలుగు ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం. అయితే ఈ ఉగాది నుంచి ఈ కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 8, అలాగే వ్యయము 11. కన్యా రాశి వారికి ఆదాయం రూ. 8, ఖర్చు రూ. 11. అయితే ఇక్కడ కూడా కన్యా రాశి వారికి రూ. 3 నష్టంలో ఉన్నారు. హ్మ్. రూ. 3 నష్టంలో 3 నష్టం కలుగుతుందన్నమాట. అలాగే మనకు రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లో చూసుకుంటే రాజ్యపూజ్యము 3, అవమానం కూడా 3. 3. ఓకే. 2 సమానంగా ఉన్నాయి. హ్మ్. ఇక్కడ ఆహ్, అవమానం విషయానికొచ్చేటప్పటికి ఏమీ లేదు. అంటే గౌరవించేవాళ్ళు అంతే ఉన్నారు. అవమానించేవాళ్ళు అదే ఉన్నారు కాబట్టి సరిపోయింది. హ్మ్. 3 తీసేస్తే ఏమీ లేదు. సరిపోయింది. ఆదాయ వ్యయాల్లో మాత్రం కాస్త నష్టాలు కనపడుతున్నాయి. ఆ నష్టాలేమిటి అంటే భారీ స్థాయిలో కాదులెండి. హ్మ్. స్వల్పమైనటువంటి నష్టాలు. ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఎందుకంటే కన్యా రాశి వారికి వాళ్ళ యొక్క ఈ మన శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ ఉగాది నుంచి అంతా కూడా ఆరోగ్య స్థాన విషయంలోనూ రాహువు, ఏడో ఇంట శని. ఏడో ఇంట శని ఉన్న స్థానాన్ని బట్టి చూసుకుంటే మామూలుగా ఎవరికైనా సప్తమంలో శని ఉంటే చాలా ఆటంకాలుంటాయి అనుకుంటారు. కానీ దాంట్లో గూడా ఆయన శుభకారకుడా, అశుభకారకుడా. హ్మ్. ఏమిటి? ఆ! శుభకారకుడా, అశుభకారకుడు. అశుభకారకుడా? ఇప్పుడు మనకు ఎదురింటి వాళ్ళు మిత్రులయ్యుంటే హ్మ్. హ్యాపీ. హ్యాపీనే. హ్మ్. అదే ఎదురింటి వాడు శత్రువయ్యుంటే చాలా ఇబ్బందవుతుంది. ఇబ్బంది ఉంటుంది. అలా ఆ విధంగా మిత్రువా, శత్రువా అంటే అనుకూలంగా శని అనుకూలమైన వాడు కాబట్టి, అందువల్ల వీళ్ళకు అనుకున్న ప్రతి పని నెరవేరే అవకాశం ఉంది. హ్మ్. అనుకున్న ప్రతి పని అంటే ఈ ఉగాది నుంచి ప్రారంభంలో ఆహ్, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. హ్మ్. ఎంతటి వారికైనా కూడా ఎంతటి వారికైనా అంటే బాగా వయసు మీరి ఆలస్యం జరిగినటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. జరుగుతుంది. హ్మ్. అంటే అధిక ఆలస్యమై ఉన్నటువంటి వాళ్ళు. 30-40 సంవత్సరాల లోపు వయసున్నటువంటి వాళ్ళకి కూడా హ్మ్. అంటే అప్పటి వరకు కూడా వివాహం కాని వాళ్ళందరికీ కూడా హ్మ్. వివాహమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఓకే. హ్మ్. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం హ్మ్. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. హ్మ్. తర్వాత సంతాన విషయంలో కూడాను ఈ రాశి వారికి ఎక్కువ శాతం స్త్రీ సంతానం అధికంగా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. స్త్రీ సంతానం కలిగినా కూడా కలిసే వస్తుంది. హ్మ్. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే కలిసి వస్తుంది. ఆహ్, లక్ష్మి పుట్టింది మా ఇంటికి అంటారు కదా! హ్మ్. అలా ఆ విధంగా కలిసే వస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. లేదు మగపిల్లవాడు పుట్టాడు అనంటే గూడా కాస్త ఒడిదుడుకులుంటాయి. కాస్త హుహు. ఒడిదుడుకులంటే ఇబ్బందులు, చిన్న ఆ! చిన్నగా ఉంటాయి. సమస్యలుంటాయి. హ్మ్. పెద్ద నష్టాలు కాదు. హ్మ్. కానీ ఆటంకాలుంటాయి. హ్మ్. మనం ఆ విధంగా చూసుకున్నట్టయితే సంతానపరంగా పర్వాలేదు. అలాగే మనకు నూతన వ్యాపారాలు కలిసొస్తాయి. నూతన వ్యాపారాలు అంటే ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉంటారు కదా! వ్యాపారాలు. వాటింట్లోనే బాగా అభివృద్ధి చెందుతారు. చేస్తున్న వ్యాపారాలే హ్మ్. జరక్క నత్తనడుకున సాగుతున్న వ్యాపారాలు హ్మ్. కావచ్చు. అవి బాగా పుంజుకునే అవకాశం ఉంది. హ్మ్. స్పీడ్‌గా వెళ్ళే ఆ! అవకాశం. వెళ్ళే అవకాశం ఉంది. అలా ఆ విధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా హ్మ్. ఇది కొంత సహకరిస్తాయి వ్యాపారాలు. లాభసాటిగా సాగడం. ఇదే కాకుండా కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభం చేయడం. కన్యా రాశి వాళ్ళు ఆహ్, చాలా వరకు ఈ సంవత్సరం అధికంగా చెప్పాలి అంటే వ్యాపారాల్లోనే రాణించగలుగుతారు. హ్మ్. 100 మంది సంఖ్య ఉన్నారనుకోండి. 100 మందికి ఉద్యోగాలు రావు కదా! హ్మ్. అంటే వాళ్ళ చదువులు బట్టి, వాళ్ళకు జరుగుతున్న ఆటంకాలను బట్టి,
అంటే వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగానే ఆగిపోవడాలు, ఆటంకాలు, ఒకవేళ చదివినా కూడా ఉద్యోగం రాకపోవడం అనేది ఉంటుంటుంది కదా! ఆ విధంగా చూసుకుంటే దాదాపు 60% 70% వ్యాపారాలపైనే ఆధారపడతారు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళు తెలివిగా ఆలోచించేయడం. ఇప్పుడు జాబ్ అంటే, ఉద్యోగం అంటే కట్టుబడి ఒక సాలరీ మీదనే హ్మ్. ఆధారపడి ఉండాలి. అవును. మహా అంటే 20,000, 50,000 లేదా రూ. 1,00,000 సాలరీ. అదే హ్మ్. కొనసాగుతూ ఉంటుంది. హ్మ్. వ్యాపారం అంటే ఏమిట్రా అంటే 20,000 సంపాదించేవాడు రూ. 1,00,000 సంపాదించవచ్చు. హ్మ్. ఏమిటి? 20,000 చేసేవాళ్ళు 1,00,000. ఆ! హుహు. ఓ 20,000, 30,000కే సాలరీకి పనిచేస్తున్నాడు. హ్మ్. వాడు వ్యాపారం చేసుకోవడం వల్ల నెలలోనే వాడు 50,000 లేదా రూ. 1,00,000 సంపాదించే అవకాశం కూడా ఉంది. వావ్! హ్మ్. అలా ఆ విధంగా వీళ్ళ మైండ్‌సెట్ మారుతుంది. హ్మ్. ఎక్కువగా వ్యాపారాలపైనే ఆధారపడతారు. హ్మ్. కొత్త కొత్త వ్యాపారాలు, నూతన వ్యాపారాలు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలలో రాణించగలుగుతారు హుహు. కన్యా రాశి వారు. ఓకే. ఓర్పుగా, ఓపికగా, పట్టుదలతో ఆహ్, వ్యాపారాలు లాభసాటిగా గూడా కొనసాగుతాయి. శని అనుగ్రహం వల్ల కూడా వీళ్ళు చేసిన ప్రయత్నం సఫలమవుతుంది. హుహు. మనశ్శాంతి, ప్రశాంతత అనేది కూడా ఉంది అన్నమాట. తర్వాత కుటుంబ సఖ్యత. హ్మ్. కుటుంబ సఖ్యత అంటే ఏమిటి అంటే భార్య మూలకంగా ఏదైనా ధన ధన రూపేణ సహకారం లభించడం. హ్మ్. అంటే భార్య ద్వారా. అంటే వాళ్ళ కుటుంబం ద్వారా కావచ్చు, వాళ్ళ అన్నదమ్ముల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే తన భార్య మూలకంగా కూడా ఏదో ఒక రూపంలో ధన కానీ, పెట్టుబడులు కానీ, హ్మ్. లేదా ఎటువంటి సహకారాలైనా కూడా హ్మ్. వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందే అవకాశము ఉంది. తల్లిదండ్రులంటే తల్లి, తండ్రి, అన్నదమ్ముళ్ళు హ్మ్. లేదా అక్క చెల్లెళ్ళు వీళ్ళ వల్ల కూడా ఉన్న పలాన ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు కూడా ఆ! అందుతాయి. ఓకే. కన్యా రాశి వారికి చూసుకుంటే ఇటు కుటుంబం నుంచి కావచ్చు, హ్మ్. లేదా అటు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, బంధువర్గంగా కావచ్చు, అనేక విధాలుగా కూడా అందరూ కూడా సహాయం చేయడం కానీ, సపోర్టు ఇవ్వడం కానీ, ఇటువంటివన్నీ గూడా హ్మ్. విశేషంగా కలిసొచ్చే అంశాలే ఉన్నాయి. హ్మ్. వీళ్ళు కూడా ఎవరినైనా సరే సహాయం అడిగారంటే వెంటనే కూడా ఆలోచించకుండా ఎదుటి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. బ్యాంకు ఓకే. రుణాలు పుడతాయి. హ్మ్. అందువల్లే గృహం, సొంత ఇంటి కల నెరవేరుతుంది. హ్మ్. స్థలం కొనేవాళ్ళు స్థలం కొంటారు. నిర్మాణం చేపట్టేవాళ్ళు నిర్మాణం చేపడతారు. కొన్నదే కట్టిందే కొని గృహప్రవేశాలు చేయడము. ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి హ్మ్. కన్యా రాశి వాళ్ళకి. అలాగే వాహన యోగ ప్రాప్తి కూడా ఉంది. హ్మ్. దీంతో పాటు సంతాన భాగ్యం కూడా బాగా అనుకూలంగా ఉంది. అన్ని విధాలా కూడా వీళ్ళకి విశేషంగా కలిసొచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. సినీ, రాజకీయ రంగాల వారికి గురుగారు? హ్మ్. ఆహ్, హ్మ్. సినిమా వాళ్ళకి కూడాను చూసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు బయటపడతారు హ్మ్. లాభాల బాటలో. ఎంతటి వాళ్ళైనా గూడా ఈ సంవత్సరం వాళ్ళు నిర్మాణం చేసిన సినిమాల ద్వారా మంచి లాభాలు గడిస్తారు. వాళ్ళకు మళ్ళీ ఇంకా చెయ్యాలన్న ఉత్సాహము హ్మ్. అన్నీ గూడా కలుగుతాయి. మంచి మంచి ఉన్నత చిత్రాలు నిర్మాణం చేసి, ఇంకా చెప్పాలంటే అవార్డులు పొందే అటువంటి అవకాశం కూడా ఉంది. హుహు. ఇటు ఆర్థిక పరంగాను, ప్రజాపరంగాను వాళ్ళకు మంచి అవార్డులు, సన్మానాలు కూడా కలిగే అవకాశం ఉంది. అందే నంది అవార్డులు అంటాం గదా! హ్మ్. ఇలాంటివన్నీ గూడా ఆహ్, మోమెంట్లు, అవార్డులు, రివార్డులు, హ్మ్. సన్మానాలు, గుర్తింపనేదొస్తది. సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు ఇలాంటివన్నీ గూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఎవరికి? కన్యా రాశి వాళ్ళకి. హ్మ్. చూసుకుంటే అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంది. రాజకీయ రంగాల వారికి కూడా అనుకూలంగానే ఉంది. హ్మ్. వ్యాపార పరంగా చూసుకుంటే కూడా అనుకూలంగానే ఉంది. సర్వ విధాలా కూడా బాగానే ఉంది. కాపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులనేది ఉంటాయి. అవి కామన్. అవి కామనా? కామనే. గురుగారు ఇప్పుడు వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు అవి హ్మ్. కూడా తొలగించుకోవాలి అని అనుకుంటే, హ్మ్. ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే బావుంటుంది? పరిహారాలేమున్నాయి వీటికి? చాలా మంచి విషయం అడిగారు. అలాగే మనకు ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకుంటే 12 ఇంటకి గురువు మారుతుండడం వల్ల కేతువుతో కలిసి ఉండడం వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులు,
కలుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏమిట్రా అంటే వీళ్ళు ఈ మంత్రం పఠించడం చాలా మంచిది. ఓం నీల సర్పాయ విద్మహే హ్మ్. మమ ప్రాణప్రదాతాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. ఓం నీలసర్పా నీలసర్పాయ విద్మహే మమ ప్రాణప్రదాతాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. ఏమిటి అంటే ఈ మంత్రము మనకు అన్ని విధాలా కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అన్ని విధాల ప్రొటెక్షన్ ప్రొటెక్షన్. ఇస్తుంది. మనకు మనశ్శాంతిగాను, ఆరోగ్యపరంగాను, హ్మ్. అలాగే అభివృద్ధి పరంగాను, అలాగే ప్రాణపరంగాను. హ్మ్. ఎందుకంటే ఎక్కువ శాతం గ్రహస్థితుల స్థానాలను బట్టి అధికంగా ప్రమాదాలు, హ్మ్. ప్రాణ నష్టాలు హ్మ్. ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ మంత్రం అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మనల్ని రక్షిస్తుంది. అవును. హ్మ్. అంతే కదా! ఇప్పుడు మన అవును. శరీరంకి వస్త్రం వేసుకుంటే అంటే హ్మ్. బట్టలు కట్టుకుంటే వాడిపోకుండా హ్మ్. సూర్యరశ్మికి వాడిపోకుండా, కమిలిపోకుండా హ్మ్. రక్షణగా ఉంటుంది. రెండోది అందంగాను కనపడుతుంది అవును. అందరికి. అట్లాగే మనం ఈ మంత్రం పఠించడం వల్ల కూడా ఇది మనకు రక్షణ, హ్మ్. ఆరోగ్యము హ్మ్. రెండిటిని కలగచేస్తుంది. ఓహ్! ఒకటేముంది అన్ని విధాలు కూడా కలగచేస్తుంది. ఓకే గురుగారు. మనకు ఇవి ప్రత్యక్షంగా ధరించాం గాబట్టి దీని గురించి తెలుస్తుంది. హ్మ్. హ్మ్. కానీ మనకు తెలియకుండా పరోక్షంగాను మనల్ని కాపాడేదే ఈ మంత్రాలు. ఈ మంత్రం. హ్మ్. మనకు అంటే మన చుట్టూ గాలి మనల్ని తాకుతుంది. మనల్ని చెప్పే మాట కానీ, మంత్రం కానీ ట్రాన్స్‌లేషన్ చేస్తుంది. అవును. అదే విధంగానే మనకు తెలియకుండానే ఈ మంత్రం మనల్ని కాపాడుతూ ఉంటుంది. హ్మ్. ఆ విధంగా చేసుకున్నట్టయితే బాగుంటుంది. హ్మ్. ఇదే కాకుండా ఇంగా చెప్పాలి అంటే భారీ సమస్యలతో గతంలో ముందు ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు హ్మ్. బుధుని యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. బుధవారం, బుధవారం హ్మ్. ఈ 7 వారాలు లేదా హ్మ్. 9 వారాలు హ్మ్. బుధుని వ్రతం వ్రతం ఆచరించడం కానీ, హ్మ్. లేదు ఇవి కాకపోతే భైరవుడిని. హ్మ్. ఈ భైరవుడు ఏంట్రా అంటే మనకు విజయ భైరవ అని చెప్పేసి ఏమిటి? విజయ భైరవ. ఆ! హ్మ్. విజయ భైరవ అని చెప్పేసి ఆయన యొక్క హోమం జరిపించడం. హ్మ్. విజయ భైరవుని యొక్క హోమం అంటే ఏంటంటే, మనం అన్నిట్లోనూ సక్సెస్ కావడానికి, హ్మ్. అన్నిటి యందు విజయం పొందడానికి, హ్మ్. ఇది మనం ఒకరము కాదు మన కుటుంబమంతా గూడా లాభాల బాటలో హ్మ్. ఉంటుంది. హ్మ్. ప్రతి దాంట్లోనూ విజయాన్ని సాధిస్తాము. విజయం మనల్ని వరిస్తుంది. ఇది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కావాలి. హ్మ్. ఏ రంగంలోకి వెళ్ళినా గూడా విజయం వరించాలి. హ్మ్. కాబట్టి ఈ యొక్క హోమం జరిపించడం చాలా మంచిది. అవును. లేని పక్షాన అది కాకపోతే ఎక్కువ శాతం ఈ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు లక్ష్మీదేవికి పుష్పాలతో అభిషేకం జరిపించడం. హ్మ్. ఎక్కడైనా సరే పర్వాలేదు అమ్మవారికి పుష్పాలతో అభిషేకం చేయించడం వల్ల పుష్పాభిషేకం. ఆ విధంగా వీళ్ళ జీవితం కూడా 3 పూలు 6 కాయల్లా ప్రతిరోజు, ప్రతిదినం కూడా హ్మ్. సక్సెస్ అవుతూ సంతోషంగా జీవించడానికి పూర్తి అవకాశం ఉంది. హ్మ్. వీళ్ళకి కలిసొచ్చే రంగు గురుగారు? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి బాగా కలిసొచ్చే రంగు ఏమన్నా ఉంది అంటే అది ఆకుపచ్చ. హ్మ్. దాంట్లోనే లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ అన్నట్టుగా ఆకుపచ్చ, హ్మ్. తర్వాత వైటు హ్మ్. ఈ 2 వీళ్ళకి బాగా కలిసొస్తాయి. ఇంకా గురుగా కూడా హ్మ్. చెప్పాలంటే సిల్వర్ కూడా. ఏమిటి? సిల్వర్ కలర్. హ్మ్. ఆహా! వైటు, ఆ! సిల్వరు, ఆ! ఆకుపచ్చ ఈ 3 కలర్‌లు కూడా వీళ్ళకి బాగా కలిసొస్తాయి. గురుగారు ఈ మెటల్ గూడా కలిసొచ్చేదంటూ ఏమైనా ఉంటదా? గోల్డ్, సిల్వర్ ఈ విధంగా? అవును. వాస్తవమే. అలా ఆ! ఉంటదా? అవును. అది మళ్ళీ వాళ్ళ పుట్టిన సమయాన్ని నిర్ధారణ చేసుకుంటూ చెప్పాలి. అలా గూడా ఆ! చెప్పడానికుంటది. వీళ్ళకు ఓకే. సువర్ణమా? లేకపోతే రజితమా? లేదా హ్మ్. తామ్రమా? ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఏ లోహం వీళ్ళకు బాగా కలిసొస్తుంది? హ్మ్. అలాగే ఏ రత్నం కలిసొస్తుంది? అది పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ చేయాలి. మామూలుగా రాశి ప్రకారంగా అవుతే హ్మ్. ఆకుపచ్చ రాయి, ఓకే. ఎమరాల్డ్ అది అంటారు కదా! అవునవును. ఆకుపచ్చ రాయి హ్మ్. గ్రీన్ స్టోన్ అన్నమాట. హ్మ్. లేదా గరుడ పచ్చ. హ్మ్. ఇది వీళ్ళకు బాగా కలిసొస్తుంది. ఓకే గురుగారు. చాలా బాగా చెప్పారు. అందరూ కూడా ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా కూడా సంతోషమే. అవును. ఈ సంవత్సరం కూడా చక్కగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అవును. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.